తెల్లాపూర్ ముఖదారమైనది ఎంత బాగుందో చూడండి ఒకసారి. ఇది అధికారుల పాలన. గత ప్రభుత్వం నిర్లక్ష్యమే దానికి ఒక రకమైన నిదర్శనం అని చెప్పారు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎంత ముందు కట్టిందో తెల్లాపూర్ ముఖద్వారమైన రోడ్డు కూడా అంతే ఒక అందంగా తీర్చిదిద్దిన కేసీఆర్ హరీష్ రావు వీళ్ళ ఇష్టానుసారంగా రోడ్లు వేసి వీళ్ళకి సంబంధించిన వ్యక్తుల కోసం రోడ్లు వేసి ఈ రోడ్డుని ఇంత దారుణంగా తయారు చేసి గతంలో కూడా ఎప్పుడు కానీ తెల్లాపూర్ రోడ్డు ఈ విధంగా లేదు. మాకు గ్రామానికి సంబంధించిన రోడ్డు చిన్నగా ఉన్నాయి సరే, కానీ ఇట్లాంటి దౌర్భాగ్యమైన రోడ్డు కూడా ఎక్కువ లేదని చెప్పి సభ వేదికదారు చెప్తారని ఇవి నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇక చూడండి ఒకసారి, ఇది నాలా ఇలా ఎవరైనా పడితే చనిపోతుంది. ఇది ఎవరైనా ఒకసారి గమనించారా? స్థానిక అధికారులు కానీ ఎవరు కానీ పట్టించుకోరు. గతంలో కూడా 10 రోజుల కింద కూడా నేను వీడియో తీసి సంబంధిత అధికారులకు కానీ కొంతమంది వ్యక్తులు పంపినా కానీ ఇప్పటివరకు రెస్పాన్స్. మళ్ళీ అదేవిధంగా పక్కకు ఎస్బీఐ బ్యాంక్, యూనియన్ గవర్నమెంట్ సంబంధించి ఒక ఎస్బీఐ బ్యాంక్ ఉంది. అక్కడ 2 వ్యక్తులు ఉన్నది కదా, గవర్నమెంట్ ఒక రోడ్ ఉంది, బ్యాంక్ ఉంది. దాని తర్వాత ఇది జనాలు ఇంత రద్దీగా ఉండే ఈ రోడ్డు ఒక సామాన్య వ్యక్తి పోవాలంటే కూడా ఎంతో కష్టంగా ఉంది. ఒక వ్యక్తి ఎవరు కూడా, ఒక అధికారి కానీ ఒక ప్రజాప్రతినిధి కానీ ఎవరు కూడా పట్టించుకోకుండా ఇంత నిర్లక్ష్యంతో ఈ రోడ్డుని వహిస్తే మున్సిపల్ సంబంధించిన సిబ్బందికి సంబంధించిన అధికారులకు కానీ ఎవరు కూడా పట్టించుకోకుండా రెండు జిల్లాలకు సంబంధించిన రంగారెడ్డి జిల్లా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన ముఖద్వారం ఇది. వెస్ట్కేమో రంగారెడ్డి జిల్లా ముఖద్వారం, ఈస్ట్కేమో మెదక్ జిల్లా ముఖద్వారం ఇది. ఈ 2 జిల్లాలకు సంబంధించిన ముఖద్వారంలో ఇట్లాంటి పరిస్థితి ఎప్పుడు గతంలో కానీ రాలేదు. మేము చిన్నగా ఉన్నప్పటికీ చూస్తున్నాం, ఇట్లాంటి పరిస్థితి ఎప్పుడు కూడా రాలేదు. ఈ నాలకు సంబంధించి చూడండి, ఇది అధికారుల నిర్లక్ష్యం, స్థానిక ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం. ఏ ఒక్క వ్యక్తి కూడా పట్టించుకోకుండా దీనికోసం ఏ రోజు కూడా మున్సిపల్ సిబ్బంది కానీ మున్సిపల్ అధికారులు కానీ ఏ ఒక్క వ్యక్తి కూడా పట్టించుకోవాలని చెప్పి మేము ఒక తెల్లాపూర్ గ్రామం తరఫున కానీ తెల్లాపూర్ మున్సిపల్ తరఫున కానీ మేము మీ అందరికీ మా విన్నపం తెలుపుతున్నాం. ఎందుకంటే ఇది స్థానికంగా కూడా ఇది గత సంవత్సరంకి వెళ్ళి కూడా ఇదే ఒక ఇబ్బంది పడుతుంది జనాలు, స్థానిక సామాన్యులు ఇబ్బంది పడుతుంది. చూడండి, 3 వెహికల్ పోయే రోడ్ ఇది, ఒకటే లైన్ వెహికల్ పోతుంది. దీనికోసం ఎవరైనా పట్టించుకురా ఒకసారి కూడా అధికారులు అని చెప్పి నేను ఈ విధంగా నేను ప్రతి ఒక్క అధికారికి మీ ఇల్లు అయితే మీ ఇంటి ముంగలు అయితే ఇదే విధంగా ఉంటుందా? మీరు ఉండరు కాబట్టి స్థానిక ప్రజానిక సమస్యలు మీకు తెలియదు. మీరు ఇక్కడ ఉంటే ఇందుకెళ్ళి రోజు తిరిగితే కూడా మీకు తెలుస్తుంది. దీనికి కొంచెం అధికారులు కానీ ప్రతి ఒక్క వ్యక్తి కానీ మీరందరూ స్పందించాలని చెప్పి జిల్లా కలెక్టర్కి మీరు చేరే విధంగా, స్థానిక సంబంధించిన మున్సిపల్ శాఖ మినిస్టర్కి చేరే విధంగా గత ప్రభుత్వం చేసిన తప్పు ప్రస్తుతానికి ప్రభుత్వం కూడా చేయొద్దని చెప్పి నేను విన్నపం చేస్తున్నా. ఎందుకంటే గత ప్రభుత్వంలో అధికారులు ఎవరు కూడా ఇట్లాంటి సమస్య వస్తే కూడా కొంతమంది జిల్లాకు సంబంధించి ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లా, సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన వ్యక్తులు ఈ యొక్క అధికారిగా ఎవరు కానీ పట్టించుకోలేరు. ఇట్లాంటి సమస్యకు సామాన్యులకు వస్తే అధికారులు పట్టించుకో, అదే ఒక మినిస్టర్ ఇంటి ముంగల్లో, ఒక అధికారి ఇంటి ముంగల్లో, ఇదే ఒక కౌన్సిలర్ ఇంటి ముంగలు ఇట్లాంటి పరిస్థితి వస్తే ఇమీడియట్లీగా చర్యలు తీసుకుంటున్న మున్సిపల్ సిబ్బందిని బెదిరించి అధికారి కానీ కమిషనర్ కానీ వీళ్ళందరూ పట్టించుకోవాలని చెప్పి ఒక సామాన్యమైన వ్యక్తిగా, సామాన్యంగా ఒక పబ్లిక్గా నేను చెప్పడం, అందరూ వచ్చి మీ దగ్గరికి చెప్పాలంటే వాళ్ళ వ్యక్తిగత విషయాలతో వాళ్ళకున్న పనులతో ఎవరు వచ్చి ప్రతి విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకురావాలి. నేను చెప్తుంది ఏంటంటే స్థానికంగా ఉండే వ్యక్తిగా నేను చెప్తున్నది మీరు కొంచెం మీద బాధ్యతగా వహించి ఇట్లాంటి నిర్లక్ష్యం గతం మళ్ళా భారీ వర్షాలు ఉంటాయి. ఇది మొదటి వర్షాల సూచన. ఇది ఇక రాబోయే రోజులలో భారీ వర్షాలు ఉంటాయి. సామాన్యులు ఇబ్బంది పడకుండా అధికారులు దీనికోసం చర్య తీసుకోవాలని చెప్పి నాకు ఒక విజ్ఞప్తి చెప్తున్నా. ప్రతి ఒక్క అధికారి కానీ ప్రతి ఒక్క వ్యక్తి కానీ పౌరుడు కానీ దీనికోసం పోరాల్సిన విషయం ఉంది. ఎందుకంటే ఇది ఒక ఇంటి సమస్య కాదు, ఒక గ్రామ సమస్య కాదు, ఒక మున్సిపల్ సంబంధించిన ముఖదారం ఇది. దీనికోసం పట్టించుకోక చూడండి, రాంగ్ రూట్లో పోతున్న వ్యక్తి స్థానిక దగ్గరలో వైన్స్ ఉంది. వైన్స్ నుంచి ఎంతమంది సిబ్బంది రాంగ్ రూట్లో వస్తారు చూడండి. పోలీసు వాళ్ళ బాధకి డ్రంక్ డ్రైవ్లో వీళ్ళు వచ్చే చూడండి ఎంతమంది వ్యక్తులు వస్తారు రాంగ్. ఇట్లాంటి దాన్ని అధికారులు పట్టించుకోకుంటే రేపొద్దున ఈ యాక్సిడెంట్ కూడా విషయం 2 రోజులకు యాక్సిడెంట్ అయితే ఖచ్చితంగా అవుతుంది. ఇది పట్టించుకోవాలని చెప్పి నేను అధికారులకు
చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్క అధికారి పట్టించుకోవాలని చెప్పి నేను నా ఒక విన్నపం చేస్తున్నాను. స్థానికంగా నాది తెల్లాపూర్ గ్రామం, నా పేరు రవీందర్ రెడ్డి. ప్రతి ఒక్క అధికారి పట్టించుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేసి, దయచేసి ఇది నా ఒక్క సమస్య కాదు, తెల్లాపూర్ మున్సిపాలిటీకి సంబంధించిన ముఖద్వారమైన సమస్య ఇది. ప్రతి ఒక్క పబ్లిక్ సమస్య, నా ఒక్క సమస్య కాదని చెప్పి నేను చెప్తున్నాను. పట్టించుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను.